వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిజమే, కరెక్టే మీరు చెప్పింది ఏమి తప్పు కాదు. కానీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అది ఎత్తి చూపటం. భగవంతుని లీలలు ఒక రకంగా ఉండవు, ఈ రకంగా అది చూపబడ్డది. చంద్రబాబు తప్పిదాల వలనే ఇలాంటివి. చంద్రబాబు గతంలో కూడా ఈ తప్పిదాలు చేసినాడు కాబట్టి కదా గోదావరి పుష్కరాలలో 30 మందికి పైగా చనిపోయినారు. ఎవరిని అరెస్టు చేయాలంటే బాధ్యత వహించిన ఈ క్యూ లైన్ల పర్యవేక్షణ దగ్గర నుంచి అసలు కొండ మీద భక్తులకు సంబంధించిన వ్యవహారాలలో ఎక్కువ బాధ్యత ఉన్నది ఆ వెంకన్న చౌదరికి. చంద్రబాబు గారి పరమ భక్తుడైనటువంటి వెంకన్న చౌదరికి ఉన్నది. ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. అలాగే ఎస్పీ మీద చాలా బాధ్యత ఉన్నది. ఎస్పీ స్థాయి తర్వాత కింది అధికారులకు కూడా బాధ్యత ఉన్నది. కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ కూడా బాధ్యత ఉన్నది. కేవలం ఓన్లీ డిఎస్పీ మాత్రమే ప్రాథమికంగా చూపించి డిఎస్పీ మొత్తం తప్పు చేశారని రిపోర్ట్ ఇస్తున్నట్టు సమాచారం. ఆ సమాచారం మాకు తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మేము చెప్తున్నటువంటిది నాది తప్పిదం అయితే నేను చెప్పినటువంటిది ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి అన్నది దానికి నేను రీజన్ చెప్తాను. మీది తప్పు కదా అని అంటే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి, ఈ స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు.